హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాషనేట్ టైలరింగ్ ట్యూటోరియల్. ఇక్కడ మనం స్ట్రైట్ కట్ కుర్తీని కట్ చేసుకుందాం. షోల్డర్ ఏమో 4 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ముందు ఏంటంటే ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా కట్ చేసుకుంటున్నాం అనమాట. అదే నెక్ పార్ట్ వస్తుంది. ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో ఉండాలి. అలాగే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుంటున్నాము. ఇక్కడ షోల్డర్ 14 ఇంచ్కి హాఫ్ 7 ఇంచ్కి ఒక హాఫ్ తగ్గించుకొని 6.5 ఏమో ఆర్మ్ డౌన్ పెట్టాము. ఇక్కడేమో బస్ట్ వచ్చి 34 అంటే 8.5 మార్క్ చేసుకుని 1.5 ఇంచు మార్క్ చేసుకున్నాం. ఎక్స్ట్రా ఖర్చులు తీసుకున్నాం. ఇలా ఆర్మ్ డౌన్ కర్వ్ ఏమో 1 ఇంచు. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 13 ఇంచెస్ ఒక మార్క్, 21 ఇంచెస్ ఒక మార్క్ చేసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత 8.5కి 1 ఇంచ్ తగ్గించుకొని 7.5 హిప్, 8.5 1 ఇంచు పెంచుకుని 9.5 హిప్, 7.5 వేస్ట్, 8.5 బస్ట్. సో ఇలా 1.5 ఇంచ్ ఏమో ఎక్స్ట్రా ఖర్చులు తీసుకుని డ్రా చేసుకోవాలి. హిప్ దగ్గర 1 ఇంచే తీసుకోవాలి, ఎందుకంటే కట్స్ అనేది మనం కుడతాం కాబట్టి కట్స్ 1 ఇంచ్ సరిపోతుంది. మన ఇక్కడ నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెట్టుకున్నాం. ఫుల్ లెంత్ అనేది 37 ఇంచెస్ పెట్టుకున్నాం. అంటే టాప్ ఫుల్ లెంత్ వచ్చేసి 40 ఇంచెస్. కింద స్కాల్ప్ ప్యాక్ చేస్తాం కాబట్టి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ 37 ఇంచెసే కట్ చేసుకుంటున్నాం. బాటమ్ వచ్చేసి 11 ఇంచెస్కి మార్క్ చేసుకొని 1 ఇంచ్ ఏమో ఖర్చులకి డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. నెక్ వచ్చేసి కాలర్ ఇద్దాం అనుకున్నా, 2 షేడ్స్ ఆరెంజ్ కలర్ షేడ్తో. సో నెక్ అండ్ హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ కట్ చేసిన తర్వాత గుర్తుగా టక్సలు ఇచ్చుకోవాలి. నెక్ దగ్గర, హిప్ దగ్గర అండ్ వేస్ట్ దగ్గర ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ హాఫ్ బ్యాక్ సైడ్ కట్ చేసుకోవాలి కదా, క్రాస్ ఏం లేకుండా కట్ చేసుకోవాలి. టక్సల్ నెక్ దగ్గర కూడా ఇవ్వాలి. మిగిలిన క్లాత్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి ఫోల్డింగ్ మన వైపు, ఓపెన్స్ అనేవి ఆపోజిట్లో పెట్టుకుని మనం ఇందాక ఆల్రెడీ కట్ చేసిన క్లాత్ని దీని మీద ప్లేస్ చేసుకొని సేమ్ యాస్టీజ్గా ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ ఏమో రౌండ్ పెడుతున్నాను. ఈ రౌండ్ అనేది మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేసుకుంటాము. యాస్టీజ్ సేమ్ అనమాట, ఎలా ఉందో అలా ప్లేస్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. కింద బాటమ్ కింద స్కాల్ప్ ఇస్తున్నాము, అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ కింద ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ అండ్ స్కాల్ప్. తర్వాత షార్ట్లో పెడతాను. ఇది యాస్టీజ్ అలా కట్ చేసి ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి, గ్రీన్ కలర్. ఇది తీసుకున్న తర్వాత దీన్ని కూడా ప్లేస్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మిగిలిన ఫ్యాబ్రిక్ డౌన్లో మిగిలిందేమో మనం క్లాత్ బాటంలో వేసేస్తాము. ఇటు సైడ్ మిగిలిందేమో హ్యాండ్స్కి వేస్తాము. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకటే కాబట్టి మనం 2 ఒకసారి కట్ చేసేసుకున్నాం. 4 ఫోల్డింగ్స్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుంటున్నాం.